నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగు పాటిస్తాను. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నీ
రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు అందరూ కూడా ఎవరైనా కూర్చొని మత్తయి సువార్త 1:1 అలాగే 2:2 3, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 10, 10 అంతవరకు చూసి రాయండి. ఫస్ట్ మీకు దగ్గర ఉంటారు 10 అధ్యాయాలు 1 డబ్బులండి చెప్పవసరి 1 డబ్బులండి 1 అధ్యాయం 2 అంటే అవి ఫస్ట్ ఏంటంటే బైబిల్ తీసుకొని ఇంగ్లీష్లో తెలుగు తెలుగు ఈరోజు కూడా వీళ్ళు కూడా తెలుసుకోవడం కొంచెం ఏడవడానికి కూర్చొని ఇక్కడే కూర్చొని వెళ్ళేటప్పుడు చూస్తాను. ఫస్ట్ ఏంటంటే మత్తయి రాయన్ చేసి మనం పెట్టి రిఫరెన్స్ రాయండి. తర్వాత మత్తయి 2 రిఫరెన్స్ అట్లా తెలుగులో వీళ్ళకి సంబంధించిన కీర్తనలు రాయగలరు. కీర్తన శ్రవంతి మిగతా వాళ్ళంతా రాయగలరు. అక్కడే కూర్చొని ఎడగడం కూర్చోడు క్లియర్గా జ్ఞాపకం కూడా తీసుకొస్తాను. ఇప్పుడు మనం దేవుని వాక్యం చదువుకొని ప్రభువుని ఆరాధన చేస్తాం. అందరూ కూడా కీర్తన 46వ కీర్తన అందరూ 46వ కీర్తన లేచి మరి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఒకసారి లేచి నిలబడతారు. లేచి నిలబడి 46వ కీర్తన ఫస్ట్ బ్రదర్స్ నుంచి మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు ఫస్ట్ సిస్టర్స్ అందరూ కూడా వినడం చేయాలి. నాలుగు నుంచి 4 7 నుంచి 11 మళ్ళీ ప్రదర్శన అందరం కలిసి చదువుకున్నాం. అందరం సైనికులు కలిగి మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అందుకు కూర్చున్నాం. చదువుతాం నిర్దేశం పక్కన దగ్గర చేసి రాసుకుంటాడు. నేను పక్కన కూర్చున్నాను. ఎవరు మాట్లాడుకుంటారు పిల్లలు కూడా 40వ కీర్తనని మనం అందరం చదువుకున్నాం. ఈ 40వ కీర్తన ఒక విధంగా చెప్పాలంటే ఒక విశ్వాస జీవితానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే కీర్తన. ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చే కీర్తనలో
ఈ కీర్తనని 3 భాగాలు తీసుకున్నాం. ఈ కీర్తన మనం అందరం కూడా ప్రభువులను ఆరాధించినప్పుడు 3 భాగాలు తీసుకున్నాం. అవి ఏంటంటే 1 నుంచి 3 వచనాలు మొదటి భాగం, తర్వాత 4 నుంచి 6 వరకు రెండవ భాగం, తర్వాత 7 నుంచి 11 వచనాల వరకు 3 భాగం, మొత్తం 3 భాగాలు, 3 విషయాలు పాల్గొంటాం ఈరోజు. మనకి కీర్తన గ్రంథం అంటే చాలా అందరికీ మంచి పరిచయం. నాకు తెలిసి బైబిల్లో కీర్తనలు నాకు ఆ కీర్తన గ్రంథం ఉన్నట్టు నాకు తెలియదు అన్నట్టు ఎవరు ఉంటారా? యేసుప్రభు నమ్మిన తర్వాత మొట్టమొదటి బైబిల్ 66 పుస్తకాల్లో మొట్టమొదటి మీకు పరిచయం అయ్యే పుస్తకం ఏంటి చెప్పండి? కీర్తన. పిల్లలు కూడా తెలుసుకుంటారు. అంటే కీర్తన తెలుసు, కీర్తన అడుగు, కీర్తన తెలుసు. ఖచ్చితంగా చూడండి, ఎప్పుడు చూసినా కీర్తన చదవాలని వస్తుంది మా చర్చిలో ఒకటి. ఎవరు చెప్పండి? ఎప్పుడు చూసినా కరెక్ట్గా వస్తాయి. ఎందుకంటే నేను ఎప్పుడు అడిగినా కానీ మన ధనలక్ష్మి కీర్తనలోనే ఉంటుంది. మొత్తానికి మధ్యలో కానీ ముందు కానీ అనగా చివరిగా మొత్తానికి. ఎందుకంటే కీర్తన బాగా ఇష్టం అనుకుంటానికి ఆ గ్రంథాన్ని చదువుతాను. కొంతమంది కీర్తన తోలికి వెళ్ళాలంటే ఆ జీవితం చాలా సేఫ్ రావడం. నాకు కీర్తన తోలికి వెళ్ళకుండా ఉండవు. ఇక్కడ బైబిల్లో కీర్తన గ్రంథం పుస్తకంలో ధైర్యాన్ని ఇచ్చే మంచి మంచి కీర్తనలు ఉన్నాయి. వాటిని మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ కీర్తనలో తెలియదు అత్యంత బైబిల్లో కీర్తనలో అత్యంత శక్తివంతమైన కీర్తన చెప్పట, అత్యంత శక్తివంతమైన కీర్తన కాబట్టి మీరు చదువుకోండి. 27వ కీర్తన 1, 46, 91, 23. 23వ కీర్తన అత్యంత శక్తివంతమైన కీర్తన. 27వ కీర్తన, తర్వాత 46వ కీర్తన, 91వ కీర్తన. 4 కీర్తనలు చాలా పవర్ఫుల్ కీర్తనలు అన్నమాట. పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ కాదు, అత్యంత శక్తివంతమైన కీర్తనలు అన్నమాట ఈ 4. ఎప్పుడైనా మీకు బాగా అనిపిస్తే చదవండి. బాగుండదు, మీకు బాగోలేదు అంటే మీరు భోజనం చేయండి, ఈ కీర్తన చదవండి. అదేవిధంగా తర్వాత మీ భయాన్ని పోగొట్టే కీర్తనలు ఉన్నాయి కొన్ని. మీ భయాన్ని పోగొట్టే కీర్తనలు అవేంటో తెలుసా? 34వ కీర్తన, 56వ కీర్తన, 118వ కీర్తన. మీ భయాన్ని పోగొట్టే అన్నమాట. మీ బట్ట మీద దుమ్ముగా పోగొట్టే, మీ హృదయంలో ఉన్న భయాన్ని పోగొట్టే ఈ కీర్తన 3, 34, 56, 118. ఈ 3 కీర్తన. మీకు నిరాశ ఏర్పడింది మధ్య నిరాశ అయిపోయింది. నిరాశలో ఆశను నింపే కీర్తన ఉన్నాయి. నిరాశలో ఆశ నింపే కీర్తన అన్నమాట. ఏంటో తెలుసా? 42వ కీర్తన, 121వ కీర్తన, 138వ కీర్తన. 42, 121, 138. ఇప్పుడు అదే మీకు నేను ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే 3 రకాల కీర్తన గురించి చెప్పాను. అత్యంత శక్తివంతమైన కీర్తనలు, భయాన్ని పోగొట్టే కీర్తనలు, తర్వాత నిరాశలో ఆశ నింపే కీర్తనలు. అవి మీరు మొత్తం ఎన్ని కీర్తనలు వచ్చింది దాంట్లో? 11. ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది చదువుకోండి. నిరాశలో ఉన్నారా అయితే వెంటనే ఏ కీర్తన చదవాలి? ఒకవేళ భయంతో ఉన్నారా ఏ కీర్తన చదవాలి? ఒకవేళ మీకు తెలుసుకోమా అత్యంతంగా శక్తివంతంగా తేడా ఉన్నారా చదవాలి? ఇప్పుడు మనం ఇద్దరు తెలుసా మంచి శక్తివంతులు అవ్వాలని చెప్పేసి 46వ కీర్తన. దీన్ని 3 భాగాలు తీసుకున్నాం. ఇది ఆరాధన. మొదటి భాగం పేరు ఏం పెడుతున్నానంటే ఇలా పెడుతున్నాను. మొదటి భాగం పేరు ఎట్లా తెలుసా? ఇలా పెట్టుకోండి. దేవుడు మన ఆశ్రయం డాష్ భయం లేదు. దేవుడు మన ఆశ్రయం డాష్ పెట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయం ఉండదు.
దేవుడు మన ఆశ్రయం డాష్ పెట్టి భయం లేదు, లేదంటే భయం ఉండడు, భయపడాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టుకోండి సింపుల్గా. దేవుడు మన ఆశ్రయం డాష్ భయం అవసరం లేదు. ఇది సింపుల్ సెంటెన్స్ అన్నమాట. 3వ వచనం అయిపోయింది. ఇక 4వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుడు మన మధ్యలో ఉన్నాడు డాష్ మనము కదలము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు డాష్ మనము కదలము. దేవుడు తెలుగులో మీరు రాసుకున్నాం మొదటి నిర్దేశం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు డాష్ మనము కదలం. ఇది 2వ భాగం. 3వ భాగం. ఎక్కడి నుంచి ఎక్కడికి? 7 నుంచి 11. అంతే కదా. 3వ భాగం. 3వ భాగం పేరు దేవుడు మనతో ఉన్నాడు డాష్ నిశ్చయంగా ఉండండి. దేవుడు మనతో ఉన్నాడు డాష్ పెట్టి నిశ్చయంగా ఉండండి. ఇప్పుడు 3 భాగాలకి ఇటు 3 పాయింట్లు, అటు 3 పాయింట్లు. ఫస్ట్ ఇటు 3 పాయింట్లు చదవండి. ఇటు 3 పాయింట్లు. ఇటు 3 పాయింట్లు ఫస్ట్ ఏది చదవండి. ఇటు 3 పాయింట్లు. నేను చెప్పింది అర్థమైందా? మీరు ఫస్ట్ పాయింట్ రాస్తారు కదా, 2 పాయింట్ రాస్తారు, 3 పాయింట్. ఫస్ట్ 2, 3లో ఇటు పాయింట్ చదవండి. ఇటు పాయింట్ కాదు, రవి చదవండి. దేవుడు మన ఆశ్రయం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు అటు పాయింట్ చదవండి. తెలుసా? భయము అంటే భయం అవసరం లేదు. ఓకే, భయం లేదు, మనము కదలము, నిశ్చయంగా ఉండండి. నేను చూసారా ఈ కీర్తన సారాంశం ఎంత మంచి కీర్తన చూసారా దీంట్లో. ఇప్పుడు దీనికి మనం ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. మొదటి పాయింట్లో దేవుడు మన ఆశ్రయం. ఆశ్రయం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ హౌస్కి ఆశ్రయం ఏంటి? ఈ హౌస్కి ఆశ్రయం కాదు, ఈ బిల్డింగ్కి ఆశ్రయం ఏంటి? ఎవరు చెప్తారు చెప్పండి. ఈ బిల్డింగ్ ఆశ్రయం, ఈ బిల్డింగ్ ఆశ్రయం ఈ బిల్డింగ్కి ఆశ్రయం ఏంటి? చెప్తే ఆశ్చర్యపోతారు. చెప్పంటారా? చుట్టూ ప్రహరీ. అదే శారీరకంగా చెప్పండి. భౌతిక చుట్టూ ప్రహరీ. ఆశ్రయం అంటే గోడానంతో అంటే ఈ ఇంటికి చుట్టూ ఉందన్నమాట. ఏదైనా రావాలన్నా దాన్ని బ్లాక్ చేసుకుని రావాలి. చుట్టూ అది ప్రహరీ ఇంపార్టెంట్. దేవుడు కూడా ఒక విశ్వాస జీవితానికి ఎలా ఉంటాడు తెలుసా? ప్రహరీలాగా ఉంటాడు అన్నమాట. ఇంకెందుకు మా భయం నాకు తెలియదు. చుట్టూ పంపడం ఇవ్వాలంటే చుట్టూ గోడ కట్టేసాం. ఇంకేదైనా వచ్చిందో భయమా మీకు? చాలా మంది భయపడ్డారు. కానీ యేసు ప్రభు మన చుట్టూగా ఉంటాడంట. దేవుడే చెప్పాడు క్లియర్గా, ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు అన్నాడా లేదా? అది ఏ కీర్తనలో చెప్తారు ఎవరన్నా? కీర్తనలో గైడ్ ఉంటే చెప్పండి. ఇట్లా రావాలి వాక్యానికి. ఏ కీర్తన తెలుసు? అది 127 తీసుకు చూడండి. 127 కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములు అన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. మన ప్రజల చుట్టూ ఆశ్రయం అనేనమ్మా, ఆశ్రయంగా ఉంటాడంట. దేవుడు మన చుట్టూ ఆశ్రయంగా ఉంటే నిజంగా ఏంటి తెలుసా? భూమి కదిలిపోయింది. అదే జరిగిందంట. భూమి కదిలింది, పర్వతాలన్నీ వచ్చి సముద్రాల్లో పెడతాయి. వచ్చి కట్టి పర్వతాలు ఎగిసిపోయి ఎక్కడ పడుతుంది? వచ్చి సముద్రాల్లో పడిపోతుంది. అయితే ఏంటి తెలుసా? మీరు భయపడాల్సిన అవసరం లేదు.
ఇది అర్థం చేసుకోవడం బైబిల్లో అంటే దీని అర్థం తెలుసా? మీ జీవితాల్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడు మీ చుట్టూ ఉండగా ఇక మీకు ఏమీ భయం అవసరం లేదు. అది దాని అర్థం. మొదటి 3 రోజులు అయిపోయింది. సింపుల్గా చెప్పేసి చూసా, ఎంత పెద్ద సమస్య వచ్చినా జీవితంలో అంటే భూమి కలిగిపోవడం అంటే ఎంత పెద్ద సమస్య. భూకంపం, మంగళగిరిలో భూకంపం వచ్చింది, ఎంత నష్టం. భూకంపం ఎంత భయపడిపోతారు తెలుసా? అమ్మ భూకంపం నిజంగా భూమి కలుగుతూ ఉంటే ఏంటి కలుగుతూ ఉంటే ఇళ్లలో ప్రజలు ఏం చేస్తూ ఉంటారు చెప్తారు. భూకంపం వచ్చినప్పుడు అభిషేక్ భూకంపం వచ్చినప్పుడు ఇళ్లలో ప్రజలు ఏం చేస్తారు? నిద్రపోతారు. ఓకే, నాకు తెలిసి నేను అనుకోమ్మా ఇళ్ల నుంచి పరిగెత్తారు పెద్దపాటు గొప్పతారు అభిషేకం మంచి మంది అడుగుతారు జాగ్రత్తలు కూడా పరిగెత్తారు. దానికి భూకంపం అంటే ఎంత పెద్ద సమస్య వచ్చిన మీ జీవితాలు అసలు నేను పరిగెత్తాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? దేవుడు మన ఆశ్రయంగా ఉంటాడు. అందుకని నిజంగా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి అందరం కొంచెం దేవుడికి ఉత్సాహగానం చేయాలంట. ఎందుకు తెలుసా? ఆయనే మన ఆశ్రయము. చూసారు, ఆయన మన ఆశ్రయం. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మన ఆశ్రయం కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు, భయం లేదు. ఎందుకు తెలుసా? ఏం జరిగినా సరే, ఏం జరిగినా చూడండి ఎంత మనము భయపడము ఉందా లేదా? మనము భయపడడం విషయం ఎక్కడ ఉంది? మనము భయపడము. 3వ వచనంలో చివరిలో మనము భయపడము, ఎందుకంటే దేవుడు మన ఆశ్రయం. ఇది మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటి తెలుసా? దేవుడు మనలో ఉన్నాడు. మనం కదలాల్సిన పని లేదా? ఇక్కడ చూడండి సార్, నేను చక్కగా రాశాను క్లియర్గా. దేవుడు మనలో ఉన్నాడు అంటే అర్థం తెలుసా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనుకున్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం కదలం. విశ్వాసి హృదయంలో దేవుడు నివాసం చేస్తూ ఉంటే ఎందుకమ్మా కలవరు? నాకు తెలుసు. మన లోపల ఎవరు నివాసం చేస్తున్నారు తెలుసా? దేవుడు. ఈ విషయం నీకు తెలుసా? మన లోపల దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి 14వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. ఈ నది ఏంటో తెలుసమ్మా? ఈ నది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నది వలె నివాసం చేస్తాడంట మనలో. ఆయన నివాసం చేసి దాని నదిలో నుంచి కాలువలు వస్తాయంట. పరిశుద్ధాత్మ నదిలో నుంచి కాలువలు అంటే తెలుసా? ఆత్మదేవుని యొక్క సంతోషం, సమాధానం, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, ఆత్మ కార్యాలు. చూడండి ఆ కాలువలు చాటులో అవి ఆ కాలువలు ఏం చేస్తున్నాయంట? ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫ్రూట్స్ ఏం చేస్తున్నాయంటే దేవుని పట్టణం అంటే నీ జీవితాన్ని, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలం అంటే నీ హృదయాన్ని ఎంత సంతోషం చేస్తుంది తెలుసా? మనం నన్ను నేను చెప్పాను, ఒక విశ్వాసకి ఆనందం ఎక్కడో తెలుసా? లోపల ఉంటారు ఆనందం, బయట పరిస్థితి కాదు. నీకు ఉద్యోగం వచ్చింది కదా, ఆనందం లేదు. ఫస్ట్ మార్కులు వచ్చింది, అది కాదు నీ ఆనందం. డబ్బులు బాగా వచ్చింది, అది కాదు నీ ఆనందం. నిజంగా మన ఆనందం ఎప్పటి? ఆత్మదేవుడు లోపల ఉంటే అది ఆనందం. ఆత్మదేవుడు మనం కదిలిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుంటే ఎంత ఆనందం, భక్తి చదువుకుంటే ఎంత ఆనందం, ఇంకా చెప్పాలి పాటలు పాడుకుంటే ఎంత ఆనందం, కలిసి ఆరాధన చేస్తే ఎంత ఆనందం, ప్రభు దగ్గరికి వస్తుంది ఎంత ఆనందం. ఇది లోపల ఆనందం. అది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నదిగా ఉండి ఆయన మనం ఎంతో ఆనందంగా చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? జనములు చూడండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు అంటే దేవుడు ఆ జీవితంలో ఉన్నాడు. దానికి చరణం లేదు. కదలం మనలో ఉంటే దేవుడు ఏ విశ్వాస జీవితంలో దేవుడు నివాసం చేస్తుంటే కలవరాలు, టెన్షన్స్, ఆందోళనలు, దండలు ఇట్లాంటివి ఉండవు. పరిస్థితులు ఆయన పని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. హ్యాపీగా ఉంటుంది నిజంగా. ఏదైనా విషయం జరిగినప్పుడు కంగారు పడవు. ఎందుకు తెలుసా? అది ఆయన ఉంటాడు కాబట్టి లోపల. అందుకే దానికి చలనం లేదు. ఎందుకు చలనం లేదంట? అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. జలములు పోషిస్తామని
వస్తున్నారు, రాజ్యాలు బదులుతున్నాయి. చూసారు ఏమైపోతున్నాయి? తన కంఠధ్వని వినిపిస్తే ఏమైపోతుంది? క్లియర్ అయిపోతుంది. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి కలవరం ఉండదు కనుక మనం కలవము. అదే రెండో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటి తెలుసా? దేవుడు మనతో ఉన్నాడు. నిశ్చయంగా ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మన సమస్యలన్నీ ఆయన తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు చూద్దాం చూడండి. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, యెహోవా చేసిన కార్యాలను చూడండి ఒకసారి. మనతో ఉన్న దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు? మన సమస్యలకు ఎట్లాంటి పరిష్కారం, ఎటువంటి సమస్యలు చూడండి. భూమి మీద నాశనములు కలిగేవాడు. అంటే అర్థం తెలుసా? మన శత్రువులు పని ఎవరు చూసుకుంటారు? భూమి మీద నాశనం అంటే మనం బాధ పెట్టే శత్రువులను ఆయన చూసుకుంటాడు. కంగారు పడదు. దాని కింద చూడండి, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పుతున్నాడు. చూసారా? యుద్ధాలు మాన్పుతున్నాడు. ఏం తెలుసా? యుద్ధాలు మాన్పడం. కొన్నిసార్లు కుటుంబాలలో మనకి అంతర్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చూసుకుంటాడు. కంగారు పడదు. తర్వాత ఇంకేమన్నాడు చూడండి, ఇల్లు విరిచివాడు, మల్యాన్ని తెరగనక్కువాడు, యుద్ధాలను అగ్నిలో కాల్చివేయవాడు. ఇవన్నీ సమస్యలకు పరిష్కారాలు తీసుకొస్తాడు. విరిచేస్తాడు, నరికేస్తాడు, ఇంకా చెప్పాలంటే అగ్నిలో కాల్చేస్తాడు. యుద్ధాలు గొడవ లేకుండా సమాధానం. ఈ మాట మీకు చదివినప్పుడు యెషయా 9 వచ్చే ఆలోచనలో కూడా చాలా స్పష్టంగా ఒక మాట. యెషయా 9:5 వస్తుంది. యెషయా 9:5 రక్తములో పొంగిపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి ధరించబడును. ఎందుకంటే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూసారా? ఆయన మాట్లాడు. ఆయన మనతో ఉంటున్నప్పుడు, మామూలు దేవుడు మనతో ఉన్నప్పుడు ఏమి పనులు చూసారు? అన్నీ కూడా అన్ని సమస్యలు ఏమొచ్చేస్తున్నాయి? పరిష్కారాలు వచ్చేస్తున్నాయి. ఇంకా చూడండి 10వ వచనంలో నిశ్చింతగా ఉండడానికి మీకు తెలుసా? ఓరకుండి. ఈ కీర్తన తెలుసా? ఓరకు ఉండండి, సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మొత్తం దేవుడే చూసుకుంటాడు. ఓకేనా? సైలెంట్గా ఉండలేరా? మనం సైలెంట్గా ఉండాలమ్మా. పిల్లలు సైలెంట్, ఇక్కడ మీరు ఉండాలి సైలెంట్గా. నేను పిల్లలు గొడవ చేస్తామంటే అగంట రావట్లా. అలాగే మన జీవితాల్లో మనము ఏదైనా బాగా వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సైలెంట్ కుదురుగా ఉండలేము. రకరకాల పనులు చేస్తాం. అది కాకుండా దేవుడు కాముగా ఉండండి, అంతా నా ఆదరణలో ఉంది, అన్నీ నా ఆదరణలో ఉంటాయి, నేను చూసుకోవాలి ఖచ్చితంగా అని ఇక్కడ చాలా స్పష్టంగా 3వ పాయింట్ మనం చెప్తా ఉన్నాడు. భయం, కలవరం, యుద్ధాలు ఏమైనా సరే యేసయ్య నాతో ఉన్నాడు అనే మాట మనకి ఏం చేస్తున్నామా? ఎంత ధైర్యం ఇస్తున్నాడు, ఎంత ధైర్యం. అందుకే కీర్తనలో 3 పాయింట్లు. దేవుడు మన ఆశ్రయం, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన ఆశ్రయం ఉంటే మనం భరించాల్సిన పర్లేదు. దేవుడు మనలో ఉంటే మనం కథనం. దేవుడు మనతో ఉంటే సమస్యలకు పరిష్కారం వస్తే నిశ్చంతగా ఉన్నాడు. ఇది కీర్తన అనమాట. ఈ కీర్తన క్లియర్గా చదువుకుంటే మనకి ఎంత శక్తివంతంగా పనిచేస్తున్నాం. ఈ కీర్తన ఈ విషయాలు మనం చదువుతున్నాం కానీ పెడుతున్నాం కానీ అంత గొప్ప ధైర్యాన్ని దేవుడు పంపించాడు. అందుకే మనం మర్చిపోకూడదు. దేవుడు ఏం చేయాలంటే ఆరాధించాలి. మన ప్రభుత్వం మనం ఆరాధించాలి. నేను ఒకరి తర్వాత ఒకరు ఆరాధించాలి. సింపుల్గా గొప్ప కీర్తన మనం చదువుకుంటూ వచ్చాం. ఆరాధించాలి, దేవుడు ఆరాధించాలి. దేవుడు మనతో ఉన్నాడని మీరు సెలవిస్తున్న దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా ఎందుకంటే ప్రభా, ఇదిగో మా ప్రతి విషయంలో నా తండ్రి
నాయన మీరు మాతో ఉండి అయ్యా భయాలన్నిటి నుంచి విడిపించే దేవుడుగా మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు తండ్రి నాయన. అయ్యా మాలో ఉన్న దేవుడు నా తండ్రి, మా మధ్య ఉన్న దేవుడు నాయన. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా ఈ సమస్య ఎలాంటి ఉన్నప్పటికీ ప్రభా అయ్యా మాతో ఉంది ఆ సమస్య అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించే దేవుడుగా ఉన్నారు తండ్రి నాయన. అందుకే మీరు సెలవిస్తున్నారు. ఎందుకంటే నాయన ఇదిగో రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చినావు తండ్రి, అద్వితీయ దేవుడుగా మాకున్నావు తండ్రి నాయన. అయ్యా అదో ప్రతి సమస్య నుంచి నాయన మమ్మల్ని విడిపించే దేవుడు నాయన. మాలో మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు తండ్రి. అందుకే భయపడద్దని అయ్యా అధైర్యపడద్దని మీరు సెలవిస్తున్న మాటలు బట్టి ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతులను సెలవిస్తూ వారిని సమర్పిస్తున్నాం తండ్రి. మధ్యాహ్నకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే సమయాన్ని బట్టి మీకు కీర్తన గ్రంథం 46 అధ్యాయం ధ్యానించుతూ మిమ్మల్ని వచనాలు వివరిస్తూ నిజమైన మరి ఇన్ని కోణాల్లో దేవుడు మన మధ్య ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం కదలాల్సిన అవసరం లేదు. అంతేకాదు మన సమస్యల గురించి పరిష్కారం దేవుని దగ్గర. అందుకే మనం నిశ్చింతగా ఉండాలి, నిశ్చింతగా ఓర్పుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి కీర్తన ద్వారా అయ్యా మీరు మాకు చేసిన సహాయం సమయం మీరు మాతో ఉన్నారు. అందుకే మా చుట్టూ మాలో ఉండటం కోసం పరలోకం నుంచి భూలోకానికి అయ్యా మీరు వచ్చారు ప్రభావ. అందుని బట్టి నేను స్తోత్రం చేస్తూ ఉన్నాను, నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ఆయన నేను ఆరాధిస్తూ మహిమపరుచుకున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, భయాలు వచ్చినా, కంగారు వచ్చినా, విశ్వాస జీవితంలో ప్రభా నా జీవితంలో మా జీవితాలు ఎన్ని కలవరాలు ఎన్ని భయాలు వచ్చినా మాకు ఒక ధైర్యం ఉంది ప్రభా. నా ధైర్యం మీరు సైన్యం కలిగి గొప్పగా మాకు తోడుగా ఉన్నాడు అనే విషయం ప్రభా అయ్యా మేము మర్చిపోలేనటువంటి నేను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాడు ప్రభా. ఆయన అయ్యా మీకే స్తోత్రాలు. భయం లేదుగా మాకు భయం లేదు ఆయన. అయ్యా ఇదిగో ప్రభా లేదుగా మనకు లేదుగా భయం లేదుగా మనకు భయం లేదుగా దయగల మన దేవుడున్న భయం లేదుగా దయగల మన దేవుడు
దేవుడు మనకు ఆశ్రయము, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనే విషయం తెలియజేసి మనకు భయం అవసరం లేదు. మన కథలో అంతేకాదు ప్రభావం మీరు సెలవిస్తున్నారయ్యా. అయ్యా ఇవ్వ నిశ్చితంగా ఉండాలి అనే మాటలు ఈ కీర్తన ద్వారా మాకు ఊడిపరచడానికి తీసుకుంటున్నారు. తండ్రి మా ప్రభావ అయ్యా ఇవ్వ ఊళ్ళు మరియు భూకంపాలు వచ్చిన, అయ్యా ఇవ్వ సముద్రాలు భూమి బొలిన, అయ్యా ఇవ్వ ప్రభావం ఎన్నున్న ప్రభావ, అయ్యా ఇవ్వ మీరు నిజంగా మా కలవరాలు టెన్షన్స్ ఎన్నున్న ప్రభావ, అయ్యా ఇవ్వ మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాలు బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మనుపరుచుకుంటూ కీర్తిస్తూ కొనియాడుతూ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మధ్యాహ్న సమయంలో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్విజ్ రాసిన పేపర్స్ అన్నది చూసారు కదా, అది 10 వచ్చిన ప్రిపేర్గా ఉంటుంది. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి బాగా చదవండి, రోజు ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఒకసారి క్లాస్ అన్నట్టు కాకుండా చదివితే మీకు అర్థమైపోతుంది లేదు. దీనికి సంబంధించిన ప్రైజ్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. జెసికా కూడా మన అలాంటి రోమపత్రిక 16వ అధ్యాయంలో చాలా విషయాలు మనం రోజు చెప్పింది. జెసికా జోష్ సార్ అమ్మాయి రోమపత్రిక 16లో మంచి మంచి నేను చక్కగా చెప్పాను. చిన్న గిఫ్ట్ అసలు కూడా సార్ మీరు రాస్తున్నారు కదా. నేను ప్రార్థన అయినా రాస్తాను అన్నాడు. ఒకవేళ చాలా టైం ఇచ్చాను. ఎవరైతే నీట్గా చాలా అద్భుతంగా చెప్పాలి ముందుగా నీట్గా ఎవరు రాస్తారు నెక్స్ట్ వీక్లో చిన్న గిఫ్ట్ తీసుకొస్తాను. అందరూ మీరు అబ్జర్వ్ చేసేసి చక్కగా రాస్తారు. చూసి నేను హ్యాండ్ రైటింగ్ కోసం వేస్తాను. ఇదంతా మీ హ్యాండ్ రైటింగ్ బాగుంది. మీకు తెలుసలేదు, బైబిల్ ద్వారా నేను కూడా హ్యాండ్ రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నాను. ఇలా రాసేవాడు చిన్నప్పుడు నేను రాయడం చక్కగా తెలిసి పళ్ళు అన్నీ కూడా పళ్ళు మొత్తం చూస్తూ ఉన్నాం మేము క్లియర్గా. మొన్నైతే రాసిన మోడల్లో వాసవి, మాధుర్య, కీర్తన అందరూ చిన్న చిన్న కరెక్షన్స్ పోయినాం. హ్యాండ్ రైటింగ్ చూసాం, కరెక్షన్ చూసాం. మీ అనేది మీ ఎట్లా పెట్టామో నాకు పెట్టాము. బైబిల్లో ఉన్న మీరు ఆయన వాళ్ళ మీరు వస్తున్నారు అట్లా గుర్తిస్తాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నదో తెలుసాలని చేస్తుందో మీకు ఇలా చూడడం జరిగింది అనమాట. ఈ మంత్లో ఈ వీక్లో ప్రభు మీకు చేసిన ఉపకారాలు, ప్రభు మిమ్మల్ని ఆదరించిన మాటలు ఈ వీక్లో మేము చదువుతున్నప్పుడు వాక్యంలో మిమ్మల్ని దేవుడు ఆదరించిన మాటలు మనం చెప్తున్నాం. అందరూ మిమ్మల్ని ఆదరించిన మాటలు ఎప్పుడు ఆధారంగా ఉంటాయి. ఫస్ట్ రచిత ఈ వీక్లో తను ఏ వాక్యం చదువుకోవాలి, ఆ చదువుకున్న వాక్యంలో ప్రభు ఆదరించిన మాటలు ఒకటి చక్కగా చెప్పుకుంటాం. వినడం జాగ్రత్త. ఆనందకరమైన మాటలు ఈ మాత్రం అడుగుతాను నేను సంవత్సరం ఎక్కువగా. మీరు ఆ మాట చెప్పినప్పుడు అందరికీ ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. అందరూ వినండి. అందరూ ప్రతిభ, ప్రశాంతి, రమేష్మత, సీరు అందరూ చదువు వస్తూ వచ్చి చెప్పండి. ఆగలేదు యెహోషువ ఇప్పుడు మామూలుగా ఎన్నో అధ్యాయాలు వచ్చాము? 4వ అధ్యాయం. యెహోషువ 4 వచ్చేస్తాం. అంటే 3 అధ్యాయాలు అయిపోయి ఈ 3 అధ్యాయాల్లో మీరు బాగా ఆదరించిన మాట నేను నీకు తోడుగా ఉంటాను. 3 ఆయన ఆకాశం క్రింద భూమి అన్న దేవుడే రాహబని వేసి చెప్తున్నాను అన్నమాట. బాహువు బలమైనది. ఈ వచనం తర్వాత నెక్స్ట్
ఆ, నెరవేర్చారనేది దాని ద్వారా నేను ఆయన ఇచ్చిన మాట చెప్పున్నాను ఏ చెప్తే అట్లాగే యెహోషువలో 1:9 నిపుణులను కానీ ధైర్యంగా ఉండుము, నీకు పరము జరిగింది, నీవు నడుచు మార్గంలో నీ దేవుడే యెహోవా నీకు తోడే ఉంటాడు. చాలా చాలా నిబ్బరమైన ధైర్యంగా ఉంటూ నేను తోడుగా ఉంటాను అనే మాట మంచిగా ఆధారపడుతూ బలపరిచిన మాట చెప్తున్నప్పుడే నిబ్బరమైన ధైర్యంగా ఉంటూ నేను మీకు తోడుగా ఉన్నాను చెప్తున్నప్పుడు వినేవాళ్ళు ఎలా చెప్పండి బాగా అనిపిస్తాను అన్నమాట. అట్లాగే మరి సీను ఈ వీక్లో నేను ఆలోచించిన మాటలు చదివిన మాటల్లో ఒక ఎక్కువ విషయాలు కాదు ఏదైనా చదవచ్చు చదివిన విషయాలు నేను ఆలోచించిన మాటలు ఓవరాల్గా చదువుకుంటాం సీను మీకు సందర్భాలు చెప్తున్నాను ఆ తర్వాత ప్రశాంత్ తర్వాత మీ వారంలో వినవాకాన్ని చాలా అనిపిస్తుంది నువ్వే తీసుకోమా నేను కూడా కనెక్ట్ చేస్తాను నీ పైన కొంచెం ముగించు ఇచ్చింది కదా గ్రహించిన ఫస్ట్ తర్వాత ఫస్ట్ ఇచ్చిన బ్యాగ్ 100 పైన 100 రౌండ్ వేసి వచ్చేసి నెంబర్ 1 నెక్స్ట్ నెంబర్ 2 అట్లా చెప్పండి దాని ఈ వీక్లో మామూలుగా మీరు మాట్లాడడం కానీ మాకు ఆధారణ అనిపించింది ఏదైనా ఆఫీసర్ మెసేజ్ అది నిజంగా ఆ మాట చెప్తారని చూసి ఎవరన్నా ఆ చిన్న మాట ఏంటి తెలుసా ఆ మాట ఆంధ్రలో తెలుసా సార్ ఏ మాట రెండు సింపుల్ విషయాలు నిన్ను విడువను ఎడబాయను ఒక్క వచ్చాడు ఈ వారం ఫస్ట్ వారం కాబట్టి ఈ నెల 1 ఆదివారం ఫ్యామిలీ కౌన్సిల్ కానీ తర్వాత కుటుంబ వాగ్దానాలు పర్సనల్ వాగ్దానాలు ఎవరైనా మాట్లాడుతున్నా